ఒకటే చెప్పిండు. హ్మ్. అన్న మా తమ్ముడు ఒక కంపెనీలో ప్రస్తుతం ఒక చిన్నపాటి కంపెనీ పెట్టి రన్ చేత్తాండు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. ఓకే. దాంట్లో ఎండీ. హ్మ్. మీ వాళ్ళ దోస్తులు "అన్న మీ అన్న ఏం చేత్తాడంటే నేను పాన్ షాప్‌లో అది వర్క్ చేస్తాడంటే, నేను అంటే ఆ పనిని నేను చీప్‌గా అది కూడా దైవంతో సమానం. నన్ను 3 సంవత్సరాలు కాపాడింది. హ్మ్. అది కూడా నాకు పని దైవంతో సమానం. అయితే ఏందంటే నాకు చీప్ అంటే వాళ్ళకు నా దోస్తులు అడుగుతుంటే చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నదన్న. హ్మ్. నీకు వచ్చిన పేరేంది? నీ పేరు మీద సినిమా వచ్చింది. ఎవరి పేరు మీదైనా సినిమా వత్తదా? హ్మ్. నీకు వచ్చిన పేరేంది? నీకు వచ్చిన కథ ఏంది? హ్మ్. ఎవడో మోసం చేసిండు, ఎవరితో మోసం చేసిందని ఎన్ని రోజులు బాధపడతావు? నువ్వు హైదరాబాద్‌కొస్తే నీకు నా ఫ్లాట్‌లో రూమ్ ఇస్తా. నువ్వు టైంకు తిను, పోయి అవకాశాల కోసం తిరుగు. కొద్ది రోజులు అలా సెట్ అయిపోతావు. ఎవరెవరో వస్తారు ఇక్కడ ఉండి పేరు, డబ్బు, పాటలు పాడుకో. పాటకో 10,000 తీసుకున్నా కూడా నెల పేరు మీద నువ్వు 4, 5 పాటలు పాడలేవా? అని చెప్పి అంటే నన్నేందంటే కొంచెం మోటివేషన్ చేసిండు. హ్మ్. మోటివేషన్ చేసి నీది ప్రొఫెషన్ వచ్చి పాన్ షాప్ కాదు కదా! హ్మ్. నీ గోల్ ఏంది? నీదేంది అసలు ఫస్ట్ నువ్వు రా ఫస్ట్ అని చెప్పి